స్వాధ్యాయంతో వేరొకరు అర్చక స్వాములు అభిషేకం చేస్తూ ఉండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరించి ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది పరమసత్యం. అందుకే రేపు సాకారమూర్తికి మీరు పూజ చేస్తారు, శివలింగానికి వాళ్ళు అభిషేకం చేస్తారు. దాని వలన మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ప్రయోజనం అధికం అవుతుంది. కనుక చూడండి, ఇప్పుడు ఈ శివలింగం తూర్పు వైపుకి ఉన్నటువంటి ముఖం అంటే శివలింగంలో తూర్పుకి చూస్తుంది కదండి కొంత, ఇలా చూస్తున్న దాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుని అధిష్టానంగా ఉంటుంది. దీని వలన అజ్ఞానం కలుగుతుంది. అంటే ఏది తెలియబడాలో అది తెలియకుండా చేస్తుంది. దక్షిణానికి చూసేటటువంటి ముఖాన్ని అఘోర ముఖము అని పిలుస్తారు. ఇది అగ్నిహోత్రాన్ని శాసిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది. అది లయం చేస్తుంది. ఈ లోకాలన్నింటినీ తనలోకి తీసుకునేటటువంటిది అగ్నిముఖం. ఇది జ్ఞానాన్ని కూడా ఇస్తుంది, మీ అజ్ఞానాన్ని దహించేస్తుంది. అలాగే పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. ఇది సజ్జోజాత ముఖము అంటారు. ఇదే రేపు మీరు విందురుగాని పంచబ్రహ్మమంత్రములని సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవ స్వమాన్ భవోద్భవాయ నమః అంటారు. ఆ పశ్చిమ ముఖం నుంచి నీళ్లు, పాలు, పసుపు నీళ్లు, విభూతి జలాలు, పళ్ళరసాలు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు అనుగ్రహం కలిగేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు అది భూ సంబంధంగా ఉంటుంది, అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే మీరు చూడండి, లోకంలో రెండేనండి. ఏమండి పిల్లలు పుట్టలేదు, సుందరకాండ చదువుకోండి. ఏమండి పిల్లలు పుట్టలేదు, శివాభిషేకం చేసుకోండి. ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడి పుట్టాడు, సుందరకాండ పారాయణ చేసుకోండి. ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడి పుట్టాడు, అభిషేకం చేసుకోండి. ఏమన్నా అపమృత్యు వస్తుందేమో అని భయంగా ఉంది, సుందరకాండ చదువుకోండి. ఏమండి భయంగా ఉంటుంది, శివాభిషేకం చేసుకోండి. ఏమండి పీడకలలు వస్తున్నాయి, సుందరకాండ చదువుకోండి. ఏమండి పీడకలలు వస్తున్నాయి, శివాభిషేకం చేసుకోండి. ఈ రెండే లోకంలో, ఇంకోటి లేదు. మూడోది కారణమేమి? ఈ రెండే హనుమ శివాంశ. మహానుభావుడు రామచంద్రమూర్తి గురించి అసలు చెప్పవలసిందే ఉంది, అంత జ్యోతిస్వరూపుడు ఆయన. కాబట్టి ఆ రెండే అంత గొప్పవి. కనుక చూడండి, ఉత్తరంగా చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. ఇది నీటిని అధికారముతో కలిగి ఉంటుంది. ఇది స్థితికారకమై ఉంటుంది, లోకాన్నంతటినీ బతికిస్తుంది. అందుకే వర్షాలు పడట్లేదు, శివలింగానికి అభిషేకం చేయండి అంటారు. చేస్తే వామదేవ ముఖం బాగా తడిసిందనుకోండి, అనుగ్రహించి వర్షాలు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది, ఇది ఈశాన ముఖం అంటారు. దీని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపి అయి ఉంటుంది. ఇదే మోక్షాన్ని కటాక్షిస్తుంది. అందుకే మహన్యాసము అని చేయిస్తారు. నా రుద్రో రుద్రమచ్చయేత్, మీరు రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించకూడదు. అందుకే ఇవన్నీ మీలోకి ఆవాహన చేసుకునే ముందు తూర్పుకి దిగిన నమస్కారం, దక్షిణానికి నమస్కారం, పశ్చిమానికి నమస్కారం, ఉత్తరానికి నమస్కారం, పైకి నమస్కారం, కిందకి నమస్కారం, అవయవాల్లోకి న్యాసం అన్ని చేయిస్తారు. మనకి ఆ మంత్రాల అర్థాలు తెలియకుండా చేసేస్తూ ఉంటాం. యథార్థమునకు ఇదంతా శివుడి యొక్క ముఖాలుగా చూస్తారు. ఇప్పుడు శివలింగం ఎన్ని వైపులా చూస్తోంది? 4 దిక్కులు చూస్తూ 5వ దిక్కును కూడా చూస్తోంది. కాబట్టి అది ఈ 5తో పంచభూతములను శాసిస్తుంది. ఈ 5తో సృష్టి, స్థితి, లయ, అజ్ఞాన, మోక్షములు 5కి కారకమవుతుంది. ఈ 5తో మీకు సమస్త ఫలితములను ఇచ్చేస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడ్డం ఊరంతా చల్లగా ఉండడమే. కాబట్టి అసలు శాస్త్రం అంది లింగ గర్భం జగత్సర్వం త్రైలోక్యం చ చరాచరం లింగ బాహ్యాత్ పరం నాస్తి తల్లింగం చ ప్రపూజయేత్. అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు, లోకములన్నీ ఆ లింగంలోనే ఉన్నాయి. మొత్తం బ్రహ్మాండాలన్నీ కలిపి లింగాకృతిలో ఉన్నాయి. ఆ లింగాకృతిలోనే మీరున్నారు, నేనున్నాను. ఆ లింగానికి పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగిపోయింది. ఆ దిక్పాలు, దేవతలు అందరికీ పూజ అయిపోయింది. కాబట్టి లింగ పూజ చేసిన వాడు అన్నీ చేసినట్టే, వాడికి సమస్త ఫలితములు వచ్చేస్తున్నాయి. లింగా నాస్తి పరం తత్వం యదస్మాజ్జయతే జగత్ యదే తద్రూపదానం భక్తే యదత్నలయమశ్నుతే. ఆ లింగమందే అది ఏ సమస్త తత్వమయ్యున్నది. దానిలోంచి లోకములు వస్తున్నాయి, దానిలోంచి లోకములు నిలబడుతున్నాయి, దానిలోకి లోకములు వెళ్ళిపోతున్నాయి. అది విశ్వేశ్వరుడై ఉన్నాడు, విశ్వనాథుడై ఉన్నాడు, విశ్వనాథ లింగమై ఉన్నది. మీరు చూడండి, సాధారణంగా మనం శివాలయంలోకి వెడతాం. శివాలయంలోకి వెళ్ళినప్పుడు 8 కనపడతాయి మీకు. అంటే లోపలికి వెళ్ళినప్పుడు శివలింగ దర్శనం ఒక్కటే చేస్తూ ఉంటారు. తెలియక శివలింగమునందు ఒక అపచార ధోరణి మనం చేస్తుంటాం. ఏమిటో తెలుసా అండి?
శివాలయం గోడకు ఆనుకోవడం, దేవాలయాల్లోకి వచ్చి గోడలకి ఆనుకోవడం, దేవాలయాల్లో ఉన్న స్తంభానికి ఆనుకోవడం తెలిసితే పాపం చేయరనుకోండి, అది తెలియకపోతే దాని ఎందుకు దోషం లేదు, తెలుసుకున్న తర్వాత చెయ్యరు కూడా, చెప్తే సాత్వికులు వెంటనే వాళ్ళు మార్చుకుంటారు. అవి కూడా ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. మీరు దేవాలయం గోడ దగ్గరికి వెళ్ళి ఇది శివాలయంలో లింగం ఏం కాదు కదండి అని చెప్పి ఆ గోడని కొట్టారనుకోండి, నిష్కారణంగా శివుణ్ణి కొట్టినట్టే లెక్కేస్తారు మిమ్మల్ని శాస్త్రంలో. ఎందుకో తెలుసా అండి, శివాలయమునందు 8 రూపాల్లో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్లిళ్ళు కానీ ఉత్సవాలు కానీ జరిగితే ధ్వజస్తంభం ఎక్కడి వరకు కనపడుతోందో అక్కడ మేళతాళాలు ఆప్ చేసేయాలి. ధ్వజస్తంభం కనపడింది అనుకోండి అంటే అక్కడ పరమాత్మ ఉన్నారు, అక్కడ పరమాత్మ ఆలయం ఉంది. కాబట్టి నువ్వు చేసుకునే పెళ్లి మేళతాళాలు ఆయనకి భంగం చేయకూడదు, ఆయన అనుగ్రహంతో జరుగుతోంది. మళ్ళీ ధ్వజస్తంభం కనపడనంత దూరం వెళ్ళాక మేళం చేయాలి. అందుకే అన్ని ప్రాకారాలు కూడా ఉండేవి. అలా కొంచెం వెళ్ళేటప్పటికి ఇంకా లోపల మూర్తి దగ్గరికి అసలు వినపడదు. అంతంత ప్రాకారాలతో ఆగమం ప్రకారం అన్ని గోడలతో అంతంత పెద్ద పెద్ద ఆలయాలు కట్టేవారు. ఒక్క ఆలయం కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టేదో పూర్వం. ఆగమం ప్రకారం నిర్మాణమైనటువంటి దేవాలయాల లోపలికి వెడితే మీరు అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్ళండి, ఒక ఊరంతా తిరిగేసినట్టే. అంత లోపలికి వెళ్ళాలి. మీరు ఒక్కసారి చిదంబరంలో శివలింగ దర్శనానికి వెళ్ళండి, ఎంత లోపలికి వెళ్ళాలో, ఎంతంత ప్రాకారాలో. శాస్త్రం అంది ఆ శివుడు 8 రూపములుగా ఉన్నాడు. అదే మొట్టమొదటిది గోపురము. ఆలయ ద్వారం దగ్గర పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. అందుకే పూర్వం మహారాజులు కష్టపడి గోపురాలు కట్టారు. శ్రీశైలంలో కృష్ణదేవరాయల వారు ఓ గోపురం కట్టారు. ఆ శివాజీ గోపురం అని ఓ గోపురం కట్టాడు. ఎందుకో తెలుసా అండి, గోపుర నిర్మాణం చెయ్యడం అంటే అది శివాలయం కట్టేసినట్టే. గోపురముగా శివుడే, గర్భాలయ శిఖరముగా. ఈ గోపురం కాకుండా మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత గర్భాలయానికి పైన శిఖరం ఉండి దాని మీద త్రిశూలం ఉంటుంది. విష్ణాలయం అయితే ఓ సుదర్శన చక్రం ఉంటుంది. కాబట్టి ఆ గర్భాలయము యొక్క శిఖరము అది శివుడే. అందుకే మనకి పూర్వం విమాన వెంకటేశ్వరుడిని ఇప్పటికీ వెంకటాచలంలో ఉంటుంది. విమానంలో ఉండేవాడు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో వార్త తెలిసిందనుకోండి, తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు లేనంత జనంతో నిండి ఉందనుకోండి, అప్పుడు మాత్రమే ఉపయోగించడానికి శిఖరంలో మళ్ళీ లోపల ఉన్నవాడి మూర్తి అక్కడ పెడతారు. పెడితే విమానంలో దర్శనం చేసి వెళ్ళిపోయేవాడు. విమానంలో మూర్తికి లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి అభేదం ఆగమంలో. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో విమాన వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి ఆపుతారు ఒకసారి. కనుక ఆ గర్భాలయ శిఖరం శివుడు, ధ్వజస్తంభం శివుడు, ప్రాకారం అంటే గోడ శివుడు, బలిపీఠం శివుడు. ఇప్పటికీ కొన్ని శివాలయాల్లో బలిపీఠానికి ధ్వజస్తంభ పీఠానికి అభిషేకం చేస్తారు తెలుసా అండి. అభిషేకం చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. బలిపీఠం తర్వాత మహాలింగం అని పిలుస్తారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లోపల ఉన్న శివలింగాన్ని మహాలింగం అంటారు. ఆ శివలింగం మీద ఇలా కొన్ని గీతల్లా ఉంటాయి. మీరు పెద్ద పెద్ద దేవాలయాలకు వెడితే ఇలా లింగాలు, ఇలా సారికలు ఉంటాయి. నేను భీమవరంలో ఉపన్యాసాలకు వెళ్తే ఒక దేవాలయానికి తీసుకెళ్లారు. శివలింగం అంటే ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి నుంచి గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు సైన్యంతో. ఒక పెద్ద పాము అడ్డొచ్చి ఆ గుర్రాలు ముందుకు వెళ్లకుండా వెనక్కి తరిగింది. రాజరాజ నరేంద్రుడు చీకటి పడిపోతోంది, పాము ఎందుకు ఇలా అడ్డొస్తోందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రాజమండ్రి. మర్నాడు మళ్ళీ అదే ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పాము పడగబట్టి నిలబడింది. ఈ పాము నాకేదో చెప్పబోతోందని, మహానుభావ సుబ్రహ్మణ్య నిన్ను నేను అనుసరించి వస్తాను, ఏం చూపించాలనుకుంటున్నావు అన్నాడు. ఆ పాము అలా పాకుతూ వెళ్ళింది. ఏ ఊరయ్యా సత్యనారాయణది? మైనస్ మార్కులు వేసేసానయ్యా నీకు. కాబట్టి ఆ పాము పాకుతూ వెడితే ఆ తణుకు దాటగానే తేతలా కరెక్టనా? నీకు 100 మార్కులు వేసేసాను, కూర్చో. తేతలి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పాము పాకుతూ వెడుతోంది. గుర్రం మీద రాజరాజ నరేంద్రుడు అనుసరించాడు. అది ఒక పెద్ద డొంకలాంటి దాని దగ్గరికి వెళ్ళి అదృశ్యమైపోయింది. అక్కడికి వెళ్ళి ఆకులు అవి తీశారు. తీస్తే స్వయంభూలింగం ఉంది అక్కడ.
2 నందులు ఒకే పీఠం మీద ఉన్నాయి, ఆయన గుడి కట్టాడు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. ఇంత శివలింగం మీరు వచ్చారు కదమ్మా, ఆ శివలింగం దాని మీద మచ్చలు ఉంటాయి, ఇలా సూత్రాల్లా ఉంటాయి. వాటిని ఏమంటారో తెలుసా అండి? శివలింగం మీద అలా ఉంటే గీతలు. చాలా మంది అడుగుతుంటారు, ఏంటంటే ఆ గీతలు ఏమిటండి శివలింగం మీద అంటుంటారు. వాటిని బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. శివలింగం మీద గీతలు ఉంటాయి. అవి సాధారణంగా స్వయంభూలింగాల మీద ఉంటాయి. కొన్ని చాలా గొప్ప గొప్ప ప్రతిష్టలు జరిగిన చోట శివలింగాల మీద ఆ బ్రహ్మసూత్రాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మూలలింగము అని పిలుస్తారు. శివాలయంలో ఉన్న లింగాన్ని మూలలింగ దర్శనం చేశారా అంటే మహాలింగ దర్శనం చేశారా అని అడగాలి. మూలలింగము, చండేశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్యలోకి అర్చకుడు ఒక్కడు వెళ్ళవచ్చు, ఎందుకంటే లింగమే వెళ్ళినట్టు లెక్క. అర్చకుడితో కూడా గట్టిగా మాట్లాడకూడదు. అర్చకుడు ధూర్తుడైనా సరే మీరు అక్కడ ఏం దెబ్బలాడడం అవి చేయకూడదు, వచ్చేయాలంతే. అర్చకుడు కూడా శివస్వరూపం అని చెప్పింది శాస్త్రం. 8 రూపాలుగా శివలింగం ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని శివలింగం విషయంలో గమనించాలండి. ఆశ్చర్యం ఏమిటవుతుందంటే లింగంలో కొన్ని స్వయంభలింగాలు తాము ఎందుకు ఆవిర్భవించాయో ఆ మచ్చలు తమ మీద పెట్టుకుంటాయి. అప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా అండి? ఆ క్షేత్రము యొక్క పేరు శివలింగానికి వచ్చేట్టుగా మార్చుకుంటాయి. ఇది చాలా చిత్రంగా ఉంటుందండి అసలు ఆ శివలింగాలు, ఆ శివాలయాల యొక్క వ్యవస్థ. మీకు నేను ఇలాంటి దాంట్లో ఒక ఉదాహరణ ఇవ్వగలను. మీరు చూడండి, శ్రీకాళహస్తి అనే ఒక క్షేత్రం. మీరు శ్రీకాళహస్తిలో అంతరాలయ దర్శనానికి వెడితే కర్పూర హారతితో మీకు చూపిస్తారు. పైన మీరు జాగ్రత్తగా చూస్తే పడగలు కనపడతాయి, పైన పావు ఉంటుంది. కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏనుగు కనపడుతుంది, కింద పీఠం దగ్గర పెట్టి చూస్తే సాలెపురుగు కనపడుతుంది. ఆ మూడిటికి మోక్షం ఇచ్చినటువంటి ఆవిర్భావలింగం ఉంది కనుక ఆ శివలింగం మీద ఈ 3 మచ్చలు ఉంటాయి. అందుకే దాన్ని కాళహస్తీశ్వర లింగం అంటారు. కానీ మీరు మూలలింగం అని పిలవచ్చు, తప్పేం లేదు, లేదా మహాలింగం అని పిలవచ్చు. ఇప్పుడు 3 మచ్చలతో అది కాళహస్తీశ్వర లింగం అండి అంటారు. అలాగే తిరుపతికి దగ్గరలో గుడిమల్లాం అనే క్షేత్రం ఉంది. మీరు ఆ గుడిమల్లాం వెడితే అక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకానొక సమయంలో శాపవశాత్తు చిత్రసేనుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడిగా జన్మించాడు. బ్రహ్మగారు శివలింగము యొక్క ప్రారంభమునందు ఆదియందు ఉంటారు. ఇంకొంచెం పైకి చూస్తే మధ్యలోకి వెళ్ళేటప్పటికీ శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఉంటాడు. అక్కడ పరశురామ ప్రతిష్ఠా లింగం. పైన చూస్తే శివుడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ లింగాన్ని గుడిమల్లాల్లో లింగం ఇది పరశురామ లింగం అని, బ్రహ్మలింగం అని దాని పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? గుడిమల్లాం శివలింగం దగ్గర అభిషేకం జరిగే చోట మీరు వెళ్ళి అడిగితే చూపిస్తారు. పక్కన ఒక చిన్న గుండం లాంటిది ఉంటుంది, ఉండి దాని మీద మూత పెట్టేసి ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు, ఊళ్ళో ఎక్కడ నీటి చుక్క ఉండదు. ఇప్పటికీ అక్కడ స్థానికులు, నేను ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఒక 2 నెలల ముందే జరిగింది. అది గంగా నది భూమి లోపల నుంచి వచ్చి ఆ కింద ఉన్నటువంటి బిలంలోంచి పైకి తన్నేస్తుంది. తన్నినప్పుడు ఎంత ఎత్తు తన్నుతుందో తెలుసా అండి? ఈ ధార ఇంత లావున బిలంలోంచి పైకి లేచే శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అలా ఎన్నాళ్ళు చేస్తుంది? 9 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చు, నెలలు చేయొచ్చు. ఆ ఊరంతా నీటితో నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత కొన్నాళ్ళకి గర్భాలయంలోనూ ఆలయంలో నిండిపోయిన అభిషేక జలాలన్నీ మళ్ళీ ఆ గుండమే తీసేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు మూతెత్తి చూస్తే ఏమీ ఉండదు, ఖాళీ. ఇన్ని నీళ్లు ఎలా వస్తాయో, ఎలా జరుగుతుందో అభిషేకం ఇప్పటికి ఎవరికీ తెలియదు. మీరు కావాలంటే కోటేశ్వరరావు అబద్ధం చెప్పారనుకుంటే గుడిమల్లాం వెళ్ళి అడగండి. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు అడిగితే తీసుకెళ్లి చూపిస్తారు. కాబట్టి గుడిమల్లాంలో ఉండేటటువంటి లింగానికి అటువంటి పేరు. అలాగే వెంకటాచలం కొండ కింద కపిల తీర్థము అని ఒక తీర్థం, అక్కడ ఉండే శివలింగం తేనె రంగులో ఉంటుంది, భలే గమ్మత్తుగా ఉంటుంది. దాని మీద మీరు జాగ్రత్తగా చూస్తే ఆవు పాదాలు ఉంటాయి. మా వర్ధస్య, ఇంకా పెరగవద్దు అని పాతాళంలో కపిల మహర్షి పూజ చేస్తున్న శివలింగం భూమిని భేదించుకుని పైకొస్తే కామధేనువు తన పాలధారలతో అభిషేకం చేసి గెట్ట తీసి ఆయన మీద పెట్టి అడిగింది, మా వర్ధస్య, ఇక పెరగకు అని అడిగింది. ఆ పాదము కనపడుతుంటుంది, కపిల మహర్షి చేత పూజ చేయబడింది కాబట్టి
దాన్ని కపిలలింగము అని పిలుస్తారు. కాబట్టి శివాలయంలో లింగము ఒకటే, మీరు పిలిచినప్పుడు మూలలింగం అని పిలుస్తారు. స్థూలలింగం ఆలయ గోపురం, భద్రలింగం బలిపీఠం, సూక్ష్మలింగం లోపల ఉన్న మహాలింగం. శైవాగమం ప్రకారం శివాలయం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. శివాలయంలో దేవతామూర్తుల స్థానములు మారడానికి మాత్రం వీల్లేదు. అది ఎంత పెద్ద శివాలయం అవనివ్వండి. నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉండాలి, పడమట సుబ్రహ్మణ్యుడు ఉండాలి, ఉత్తరమునందు చండీశ్వరుడు ఉండాలి, దక్షిణమునందు దక్షిణామూర్తి ఉండాలి, ఆగ్నేయమునందు సోమస్కందుడు ఉండాలి, ఈశాన్యమునందు నటరాజు కానీ భైరవమూర్తి కానీ ఉండాలి. చిత్రం ఏమిటంటే ఈ సోమస్కందుడు మీకు తిరుపతి శ్రీకాళహస్తి వరకు కనపడుతుంది. రాజరాజ చోళుడు పరిపాలిస్తున్న కాలంలో శంకరుడు ఏకకాలమునందు అందర్రాజుల కల్లోకి వచ్చాడు. ఈ రాజ్యములు వృద్ధిలోకి రావడం కోసం నన్ను సోమస్కందుడిగా ఆరాధన చేయమని అడిగాడు ఆయన. స ఉమస్కంద, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, పరమశివుడు ముగ్గురు ఒక్క పీఠం మీద కూర్చుని ఉంటారు. కూర్చున్నప్పుడు చిత్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చంటి పిల్లాళ్ళ అమ్మవారి ఒళ్ళో పడుకొని ఇలా రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు. అలా ఆడుకుంటున్నటువంటి మూర్తితో ఉన్న మూర్తిని సోమస్కంద మూర్తి అని పిలుస్తారు. ఆ సోమస్కంద దర్శనం చేస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు. కనుక ఆ సోమస్కందుడిగా ఆనాడు ప్రభువుల కల్లో కనపడినటువంటి వాడెవరో వాడు ఇప్పటికీ దేవాలయాల్లో పూజలు అందుకుంటూ ఉన్నాడు. అందుచేత ఇన్ని రకాలుగా మహానుభావుడు ఆ శివలింగం మనకి దర్శనం ఇస్తూనే ఉంటుంది. అయితే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే శివలింగారాధన చేసేటప్పుడు లింగారాధనము ఎలా చెయ్యాలనేటటువంటిది తెలిసి చేయగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. ఎందుకని? అలా చక్కగా అభిషేకం చెయ్యగలడు. అభిషేకం కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి వీల్లేదు. ఆ చేతిలో పంచపాత్రలు పట్టుకుని ఉద్ధరణిని తీసి నీళ్లు పోస్తానంటే కుదరదు. సన్నటి ధార కింద పొయ్యాలి. అభిషేకము, స్నానము మీరు చెంచాతో పోసుకుంటున్నారా? ఇలా తీసి ధారగా పోసుకుంటున్నారు. స్నానమంత్రం దగ్గర అభిషేకం చేయిస్తున్నారు. చెంచాతో ఉద్ధరణితో పోసే అధికారం మీకు ఎక్కడిది? సన్నటి ధార పొయ్యాలి. ధార పోస్తూ అభిషేకం చెయ్యాలి. అది కూడా మళ్ళీ ఆ అభిషేక జలాల్ని తొక్కకూడదు. అంత జాగ్రత్తగా కూర్చుని అభిషేకం చెయ్యాలి. అభిషేక ప్రారంభం నుంచి చివరి వరకు పదార్థములు ఆ అనువాకములకు తగినట్టుగా వెళ్ళాలి. దానికి ఒక వరుసక్రమం ఉంది. ఆ వరుసక్రమం ప్రకారం చెయ్యాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే ఫలితం రాదా అంటే వస్తుంది భక్తి చేత, కానీ అది అంత సరి అయిన పద్ధతి కాదు. ఆ పద్ధతి తెలుసుకోవాలి. నేను అనేక సార్లు ఈ పద్ధతిలో శివాభిషేకాలు చేయించినటువంటి సంఘటనలు ఉన్నాయి. పూర్వం కొంచెం ఖాళీ ఎక్కువ ఉండేది కాబట్టి మా శైవారాధ్య పీఠంలో ఇలాంటి అభిషేకాలు చాలా మాటలు చేశాం. ఇప్పుడు వ్యాపకాలు ఎక్కువైపోయి ఆ ప్రక్రియ తగ్గించామనుకోండి. కాబట్టి శివాభిషేకం చేయడం అనేటటువంటిది ఎప్పుడు సాధ్యమైనంత వరకు గురుముఖతః ఆచార్యముఖేనా చేయడమే చాలా మంచిది. మీ అంతటా మీరు చేసుకుందామన్న ఉబలాటం నేనైతే ఏం చెప్తానంటే శివలింగము విషయంలో పెట్టుకోకండి అనే సలహా ఇస్తా. ఎందుచేతనంటే మీకు పూర్తిగా తెలియదు. అక్కడికి వెళ్ళి ప్యాంట్ వేసుకుని ప్యాంటు మీద బెల్ట్తో మీరు శివాలయంలో అంతరాలయంలోకి వెడితే తర్వాత తెలుస్తుంది దాని ఫలితం ఏంటో. బెల్ట్ పెట్టుకుని లోపలికి వెళ్ళకూడదు. తోలు బెల్ట్ ఉండకూడదు శరీరానికి. తోలు బెల్ట్ పెట్టుకుని చొక్కా ఇప్పేశాను కదా అని గుళ్ళోకి వెళ్ళిపోవడం, అభిషేకాలు చేయడం చేయరాదు. పోలు మీద ఫీజు నువ్వు వేసుకుంటున్నావా? ఇంట్లో ఫీజు నువ్వు వేసుకో. చెయ్యొద్దన్న పని ఎందుకు చేస్తావు? నీ చంటి పిల్లతో కూరగాయలు కత్తిపీటిచ్చి తరిగిస్తావా? తరిగించావు. మరెందుకు? దానికి తగిన వాతావరణం ఏర్పాటు చేస్తే చేయించు, తప్పులేదు. అప్పుడు ఎంతమందితోనైనా చేయించు. దానికి తగిన వాతావరణం ఏర్పాటు అవ్వాలి. ఏర్పాటు అయితే చేయించవచ్చు. కిందటి ఏడాది మనం ఇక్కడ చేశాం. కనుక శివాభిషేకం అనేటటువంటిది నమక చమకాలతో వెడుతుంది. అది ఎంత అందమైందో శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? నువ్వేమీ చేయక్కర్లేదు. అభిషేకం జరుగుతుండగా నువ్వు సంతోషంగా కళ్ళు మూసుకుని ఆ నమక చమకాలకి ఉన్న అందాన్ని అలా వింటూ శివలింగం మీద పడుతున్న రకరకాల ధారలను నువ్వు ఇక్కడ దర్శనం చేస్తూ కూర్చో, నీకు సమస్త ఫలితములు కలుగుతాయండి. చిత్రం ఏమిటో తెలుసా అండి? లింగార్చన చేయడానికి కొన్ని తెలిసి ఉండాలి.
సాకారార్చన చేయడానికి అన్ని నియమాలు ఉండవు. రేపు చక్కగా మనం ఆ మూర్తికి చేశామనుకోండి, ఇంత కట్టుబాటు ఉండదు. హాయిగా చక్కగా పరమభక్తితో చేసుకుంటే ఏ దోషం ఉండదు, లబ్ధి కలుగుతుంది. ఆ లింగమే కదండి సాకారమైంది. మీరు చూడండి చిత్రం, ఏమీ తెలియదు ఒకడికి, అసలు ఆయనకి ఏమీ తెలియదు. ఆ లింగం అంటే ఆయన తెలియదు. ఆయన లింగమునందు ఈశ్వరుడు ఉన్నాడని కానీ, లింగమునందు ఆ భావన కానీ ఆయనకేం లేదు. అటువంటి వాడు వాడు ఉన్నాడు. ఆయన తెలియకో తెలిసో ఒక మారేడు దళం ఆయన చేతిలోంచి వెళ్ళి ఆ లింగం మీద పడింది. అప్పుడు ఫలితం వస్తుందా? వచ్చి తీరుతుంది. ఎందుకు తీరుతుంది? ఆయనకి తెలియదు కాబట్టి. తెలిసి నేను కూడా అలా చేస్తానంటే మాత్రం కుదరదు. తిన్నడికి మోక్షం వచ్చిందండి, తిన్నడు పట్టుకొచ్చి ఆ నోట్లో నీళ్లు ఉమిశాడు కదా, నేను ఉముస్తానంటే నీకు తెలియదు ఆ నోట్లో నీళ్ళు అభిషేకం చేయకూడదని? నీకు తెలిసి నువ్వు చేయకూడదు. తిన్నడికి తెలియదు, చేశాడు, భక్తి అయింది. దీన్ని దేశము కాలము కలియుట అంటారు. అంటే మీరు ఇంత పవిత్రమైన కాలము, ఇప్పుడు ఇవాళ రాత్రి తెల్లవారిపోగానే శివరాత్రి వచ్చేసింది. శివరాత్రి వచ్చేయగానే మీరు హాయిగా సంతోషకరంగా పూజ చేసేటప్పుడు ఏమీ తెలియవనుకోండి, మీకు ఏమీ తెలియకుండా ఉండడం వల్ల మీ వల్ల ఓ పొరపాటు జరిగిందనుకోండి, ఈశ్వరుడు దాన్ని పొరపాటు కింద వెయ్యడు. దాన్ని దేని కింద వేస్తాడో తెలుసా అండి? మీరు చేసిన పూజ కిందే వేసేస్తాడు. దోషం పట్టుకోడైనా. మీకు నేను ఒక విషయం చెప్తాను చూడండి. శివరాత్రి మాహాత్మ్యము అని శివమహాపురాణంలో ఒక చిన్న ఇతిహాసం. అందులో ఏమంటారంటే, పూర్వం గురుద్రుహుడు అనబడేటటువంటి ఒక వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడు, ఆయనకి ఏమి నీతి లేదు, నియమం లేదు. ఆయనకి అప్పుడప్పుడు ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుండేవాడు. ఏమిటా పార్ట్ టైం జాబ్ అంటే, కొంచెం అమాయకంగా ఎవడైనా కనపడితే వాడిని చావగొట్టి వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు దోచుకుంటూ ఉండడం, దారి దొంగతనాలు కూడా చేస్తుంటాడు. కర్కశమైన మనప్రవృత్తి కలిగినటువంటి వాడు. ఈయన భార్య అంతకన్నా కర్కశమైన మనప్రవృత్తి ఉన్నది. తల్లిదండ్రులు అటువంటి వారే. ఒకానొక నాడు భార్య పిలిచింది, పిల్లలు ఆకలితో ఉన్నారయా, ఇది మాంసం పట్రా తినాలంది. ఆ రోజు మహాశివరాత్రి. ఆయనకి తెలుసా? తెలీదు. ఆయనకి మహాశివరాత్రి తెలీదు, మహాశివరాత్రి నాడు తినకూడదని తెలీదు. ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు? పెళ్ళని చెప్తే వెళ్ళి మాంసం తేవడం తెలుసు. కాబట్టి ధనుర్బాణాలు పట్టుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. పొద్దున్నుంచి మధ్యాహ్నం అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. తనతో వెళ్ళేటప్పుడు, వేటగాడు వెళ్ళేటప్పుడు అరణ్యంలో ఎక్కడికి వెళ్తారో, దాహం వేస్తుందో తాబేటికాయ కట్టుకుంటారు, కట్టుకుని అందులో నీళ్లు పోసుకుంటారు. ఆ తాబేటికాయ ఒకటి కట్టుకున్నాడు. తిరిగాడు 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 తిరిగాడు. ఏమి దురదృష్టమో, ఒక్క మృగం కనపడలేదు. ఆఖరికి ఒక పెద్ద సరోవరం ఒకటి కనపడింది. ఆయనకి ఒక అనుమానం వచ్చింది. ఇప్పటికీ మనం హటకేశ్వరం దగ్గరను శంకరాచార్యులు వారు తపస్సు చేసిన దగ్గర చీకటి పడ్డాక వెళ్ళొద్దంటారు, పులులు నీళ్లు తాగడానికి వస్తాయని. ఆ సరోవరం దగ్గరికి మృగాలు నీళ్లు తాగడానికి వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ ఏదైనా చెట్టు ఎక్కి నక్కి కూర్చుంటాను. కూర్చుని నేను బాణం విడిచిపెట్టి నీళ్లు తాగుతున్న మృగాన్ని చంపేస్తాను. ఇప్పుడు నాకు పరిగెత్తి వేటాడే ఓపిక లేదు అని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది ఆయన అదృష్టవశాత్తు మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు కింద కాలాంతరమునందు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిష్ఠ చేసి ఆరాధన చేసిన శివలింగం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆయన చెట్టు మీద కూర్చున్నాడు. సాయంకాలం అయిపోయింది, మృగాలు రాలేదు, చీకటి పడింది, మొదటి జాము జరుగుతోంది. ఒక జింక, ఒక ఆడ జింక నీటిని త్రాగటం కోసమని వచ్చింది. దాని అదృష్టం జన్మాంతర సంస్కారం, దానికి కొన్ని అద్భుతమైన శక్తులున్నాయి. ఆ జింక నీరు తాగుతోంది, ఈ వేటగాడు బాణం విడిచిపెట్టబోయాడు. అది గమనించి నన్ను చంపేస్తాడు ఇప్పుడు పరిగెత్తినా కూడా. అది మనుష్య భాషలో మాట్లాడింది. నీవు నన్ను చంపవద్దు, ఎందుచేతనంటే నా మనస్సు యందు నా బిడ్డలు మెదులుతున్నారు. నేను సత్యమును తప్పేదాన్ని కాను, నాకొక్క అవకాశమే. నేను ఇంటికి వెళ్ళి, నాకొక చెల్లెలుంది, నా చెల్లెల్ని వివాహం చేసుకోమని నా భర్తకి చెప్పి, నా బిడ్డల్ని ఇక నుంచి తల్లిని వాళ్ళ పిన్నిలో చూసుకోమని, నా బిడ్డల్ని ప్రేమగా చూడమని మా చెల్లికి చెప్పి నేను వచ్చి నీకు ఆహారం అయిపోతాను. శరీరాన్ని ఆహారంగా సమర్పించడం కన్నా గొప్ప విషయం లేదు. కాబట్టి నేను వస్తాను, నన్ను నమ్ము, ఒక్క అవకాశం ఇయ్యండి. ఏ దృష్టితో ఉన్నాడో సరే వెళ్ళమన్నాడు. సరే వెళ్ళమన్నాడు. ఆ మృగం వెళ్ళిపోయింది. దాన్ని మొదటిసారి ధనస్సు ఎక్కుపెట్టినప్పుడు కదిలాడు. ఆ కదులుతున్నప్పుడు తన యొక్క చేతుల ఒరిపిడికి ఒక మారేడు దళం రాలి కిందనున్న శివలింగం మీద పడింది.
నడువుకి కట్టుకున్న తాబేటికాయ కదిలి దాంట్లో ఉన్న నీటి చుక్కలు శివలింగం మీద పడ్డాయి. ఏమీ తెలియనివాడు, పొద్దుటి నుంచి ఉపవాసమున్నవాడు, మారేడు చెట్టు మీద కూర్చున్నవాడు ఈశ్వరుడు ఉపవాసంతో మొదటి జామునందు అభిషేకం నిర్వర్తించి మారేడు దళంతో అర్చన చేసిన ఫలితాన్ని వాడి ఖాతాలో వేసేశాడు. ఇప్పుడు ఈ జింక వెళ్ళింది. ఈలోగా ఏ చెల్లెలకి చెప్దామని అక్క జింక వెళ్ళిందో ఆ చెల్లి జింక దాహం వేసి అది వచ్చింది నీళ్ళకి. ఈ చెల్లి జింక నీళ్లు తాగుతోంది. రెండవ జామైంది. మళ్లీ ఎక్కువ పెట్టాడు, మళ్లీ కదిలాడు. ఇంకొక 2-3 దళాలు పడ్డాయి. ఇంకొకసారి తాబేటికాయ కదిలి నీళ్లు శివలింగం మీద పడ్డాయి. ఈశ్వరుడు రెండవ జామునందు అభిషేక ఫలితాన్ని, రెండవ జామునందు మారేడు దళాలతో అర్చన ఫలితాన్ని వేసేశాడు. ఇప్పుడు ఈ జింక కూడా దాని చెల్లెలే కదండి మరి. ఇదండి, అయ్యయ్యో నన్ను చంపేస్తున్నావా, చంపకు, మా అక్క బిడ్డలున్నారు, మా అక్క బిడ్డలంటే నాకెంతో ప్రీతి, మా అక్క బావగారు నాకు సంబంధాలు చూస్తున్నారు, ఆ బిడ్డలు నన్ను పిన్నమ్మ అని ఎంతో ప్రేమిస్తారు. నేను ఒక్కసారి వెళ్ళి ఆ పిల్లల దగ్గర అనుమతి తీసుకుని నేను చెప్పకుండా ఎటు వెళ్ళిపోయానో అని ఆక్రోశించకుండా మా అక్క బావ వాళ్ళకి చెప్పేసి అనుమతి తీసుకొచ్చి నీకు ఆహారం అయిపోతాను, నన్ను నమ్ము, నేను సత్యపథం తప్పనంది. ఆయన తెల్లబోయాడు. ఇవి జింకలు వరుసగా ఇలా మాట్లాడుతున్నాయి, సరే వెళ్ళు అన్నాడు. ఏమైతే అయింది, ఎలాగో చీకటి పడిపోయింది కదా. ఇప్పుడు ఈ మృగం దొరికినా నేను ఈ మృగం పట్టుకుని ఇంటికి వెళ్ళలేను చీకట్లో. ఎందుకని, ఈ మృగం పట్టుకెళ్తుంటే ఏ పూలు వస్తుందో. నేను ఎలాగో ఇవాళ రాత్రి చెట్టు మీదే కూర్చోవాలి, చూద్దాం ఏం చేస్తుందో. జింక కూర్చున్నాడు. ఈ చెల్లి జింక వెళ్లే లోపల బావ జింక వచ్చింది నీళ్లు తాగడానికి. ఇప్పుడు 3వ జాము అయింది. 3వ జాములో మళ్లీ ఈ జింకను చూసి ధనస్సు ఎక్కువ పెట్టి మళ్లీ కదిలాడు. మళ్లీ 4 మారేడు దళాలు పడ్డాయి. పరగడుపున ఏమీ తినలేదు కాబట్టి దాహం లేదు. తాబేటికాయ నిండా ఉన్న నీళ్లు మళ్లీ కదిలి మళ్లీ శివలింగం మీద నీళ్లు పడ్డాయి. 3 జాముల యందు అభిషేకము బిల్వార్చన ఫలితం వేసేశాడు శంకరుడు. అదండి శంకరుడి యొక్క అనుగ్రహం అంటే. పడిపోయింది. ఇప్పుడు మగజింకొచ్చింది. ఈయనన్నాడు మళ్ళీ నిన్ను చంపుతున్నాను, ఎక్కువ పెట్టాడు. ఆవిడంది అప్పటికింకా కలుసుకోలేదుగా భార్యని మరదల్ని, ఈయన కలవలేదు. అయ్యయ్యో, నాకు ఒక భార్య, బిడ్డలు, ఒక మరదలు ఉన్నారు, వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు, నేను కనపడకపోతే వాళ్ళు బెంగ పెట్టుకు తిరుగుతారు, ఒక్క మాట చెప్పి వచ్చేస్తాను, నీకు ఆహారం అయిపోతాను, నేను సత్యం తప్పను. అబ్బో, 3వది మాట్లాడే జింకి, ఇది ఏదో చూడవలసిందే, ఎలాగో దిగను కదా, తెల్లవారాలి కదా, చూద్దాం, సరే అయితే నువ్వు రా, నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పిరా అన్నాడు. ఈ 3 కలుసుకున్నాయి పిల్లల దగ్గర. కలుసుకుని మొట్టమొదట తల్లి జింక చెప్పింది, నేను ఇలా ఆహారం అయిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. భర్త జింకంది, నేను అదే మాట చెప్పాను, తల్లి లేకపోతే పిల్లల్ని తండ్రి పెంచలేడు, అందుకని నువ్వు ఉండు, నేను ఆహారంగా వెళ్ళిపోతున్నానంది. బిడ్డల్ని పోషించగలనేమో కానీ భర్త లేకుండా వైధవ్యంతోనే బతకలేను, మీరే ఉండండి, నేను వెళ్ళిపోతున్నానని ఈ జింకంది. పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు మీరు వెళ్ళిపోవడం ఎందుకు, నాకు ఎలాగో పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు, మీ పిల్లల్నే కదా ఇంత ప్రేమగా చూశాను, నేను వెళ్ళిపోతున్నానని మరదలు జింకంది. పిన్నమ్మ వెళ్ళిపోతే మేము ఉండలేము, అయ్యో అని పిల్లలు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. నేను వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతాననే లోపల సూర్యోదయం అయిపోతుంది. మాట తప్పకూడదని మొట్టమొదట ఈ ఆడజింక పరిగెత్తింది. కాదు కాదు, నేను మాట ఇచ్చానని మగజింక పరిగెత్తింది, నేను మాట ఇచ్చానని మరదల జింక పరిగెత్తింది. అయ్యో, వాళ్ళు 3 వెళ్ళిపోతున్నారని పిల్ల జింకలు పరిగెత్తాయి. అన్ని పరిగెత్తి వేటగాడి ముందు నించుని, మేము అడిగినటువంటి పని అయిపోయింది, మేము మా అమ్మని నాన్నని విడిచిపెట్టి ఉండలేం, కాబట్టి నువ్వు ఒక్క పుణ్యం చెయ్యి, వాటితో పాటు మా మీద కూడా బాణాలేసి కొట్టి, అందరం చచ్చిపోతాం, అందరినీ తీసుకెళ్లి నువ్వు తోలు ఒలిచేసుకుని మాంసం తినేసి, తప్ప ఒకరిని కొట్టి ఒకరిని వదలద్దు. వాళ్ళు 3 మాట ఇచ్చారు, మమ్మల్ని ఆహారంగా తీసుకోమని నిలబడ్డాయి. వేటగాడు బొట్ట 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 కన్నీళ్లు కార్చి, ఇన్నాళ్ళు మృగాల్ని చంపాను, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత వాటికి కూడా ఉంటాయని నాకు తెలియలేదు, ఎంత పాపాత్ముణ్ణి నేను అని గబగబ గబగబా మారేడు చెట్టు దిగాడు. ఇంత పశ్చాత్తాపంతో ఏడిచేసి ఎన్ని మృగాలు కొట్టానో, నా పాపం ఎవడు తీస్తాడని ఏడ్చాడు. ఆ శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. నీ పాపాలు కడిగేశాను 3 జాముల యందు నీకు తెలియకుండా చేసిన అభిషేకానికి. ఇది మహాశివరాత్రి, నీకు తెలియదు, తెలిసో తెలియకో నీ పూజని తీసుకున్నాను. చూడండి, అజ్ఞానము చేత ఏమీ తెలియకుండా చేసినా ఈశ్వరుడు స్వీకరించాడు, అదే తిన్నది స్వీకరించాడు.
చక్కగా మనం తెలుసున్నంతలో చెయ్యాలి అందంగా. అది ఎప్పుడూ పూజకి లక్షణం. కాబట్టి నీకు నేను నావాడిగా స్వీకరిస్తున్నానని ఈశ్వరుడు స్వీకరించాడు. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మహాశివరాత్రి నాడు ఆ జింకలను అనుగ్రహించాడు, ఆ బోయవాణ్ణి అనుగ్రహించాడు. దేశమో కాలమో అలా కలవడం చాలా కష్టం. అందుకే జన్మానికొక్క శివరాత్రి అని శాస్త్రం పిలిచింది. ఆనాడు వేకువజామున చక్కగా తలస్నానం చేసొచ్చి కూర్చుని ఆ సాకారమూర్తుడికి, ఈశ్వర మీరు కదా సృష్టికర్త, మీరు కదా స్థితికర్త, మీరు కదా ప్రళయకర్త అని ఇన్ని తెల్ల బియ్యం అక్షతలు ఒక్కొక్క గింజ వేస్తూ నామం చెప్తూ అక్కడ అభిషేకం జరుగుతుంటే ఆ రుద్రాధ్యాయం వింటూ పొంగి పరవశించిపోయి ఆ నైవేద్యం ఎంత పెట్టాలి అంతా నిండిపోయిన పరమాత్మకి ఇంత కిస్మిస్ పళ్ళు కళ్ళకద్దుకుని మీరు నోట్లో వేసుకుని మీ పిల్లలకిస్తే 1000 మంది దంపతులు పూజ చేస్తుంటే మంత్రము వ్యాఖ్యానము తప్ప వేరొకటి వినపడకుండా 1000 మంది మహాశివరాత్రి నాడు పూజ చేస్తుంటే అన్ని గుళ్ళో కంగాళీగా ఉంటే అయ్యప్ప స్వామి గుడిలో 2000 మంది శివార్చన చేస్తున్నప్పుడు మాట వినపడకుండా జరిగితే పార్వతీ పరమేశ్వరులు ఇన్ని వేల మూర్తులలో సహస్రశీర్ష పురుష అని రేపు ఇక్కడే పరమాత్మ మనని కృప చేస్తారు. కనుక రేపు తెల్లవారుజామున మనందరం చక్కగా అటువంటి పూజ చేసుకుని మనందరం తరిద్దాం. మీరందరూ క్రమశిక్షణ పాటించండి చాలు. టోకెన్స్ తెచ్చుకోవడం మర్చిపోకండి. ఆ టోకెన్ తెచ్చుకున్న వాళ్ళని లోపల పూజకి ప్రవేశపెడతారు. ఒక్క విషయం చెప్తున్నాను, రేపు పూజలో కూర్చున్న వాళ్ళకే కాకుండా పూజ చూసిన వాళ్ళకి అంతే ఫలితం కదండి. కర్త కారయిత చైవ ప్రేక్షక అనుమోదక. టోకెన్ దొరకలేదని బెంగ పెట్టుకోకుండా ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చేశాం. మహానుభావుడు నా మాట కట్టుబడిపోయాన్ని ఇచ్చారు. చక్కగా లేని వాళ్ళు తోసుకోకుండా కూర్చుని హాయిగా వినే ప్రయత్నం చేయండి, చూసే ప్రయత్నం చేయండి. మీ తొందర ఏమిటో నాకు తెలుసు.